తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అంటూ నేను నా వాక్కుల చేత సీతమ్మ తల్లికి మనశ్శాంతిని చేకూర్చి ఉన్నాను. ఇప్పుడు ఆ తల్లి నీవు శోకిస్తున్నావని శోకిస్తోంది తప్ప వేరు ఒక కారణము ఆవిడ శోకమునకు లేదు. అటువంటి శాంతిని నేను నా వాక్కుల చేత కల్పించి ఇక్కడికి వచ్చాను అని హనుమ చెప్పినటువంటి మాట విన్న రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. శ్రీరామాయణంలో రాముడు మాట్లాడడం అంటే ఒక త్రాసు పట్టుకుని కొలిస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆయన మాటలు కూడా అంత పొందిగ్గా అంత లెక్క పెట్టినట్లుగా ఉంటాయి. ఒక మాట ఎక్కువ ఉండదు, ఒక మాట తక్కువ ఉండదు. అంత అందంగా మాట్లాడతారు. నిష్కారణంగా పొగడరు, అకారణంగా తెగడరు. అటువంటి ఆయన హనుమని చూసి ఒక మాట అంటున్నారు. ఈయన చేసినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు, దుర్లభం, చాలా దుర్లభమై అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతామాతని అన్వేషించి కేవలము సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగి వచ్చి నాకు సీతమ్మ తల్లి యొక్క క్షేమ వార్తని నివేదించారు. కాబట్టి నేను హనుమ చేసిన కృత్యానికి ఎంతో సంతోషిస్తున్నాను. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్తదనురాగేణ తమాహు పురుషోత్తమం. భృత్యులైనటువంటి వాళ్ళ ప్రభువు చేత ఒక కార్యమునందు నియోగింపబడినప్పుడు ఆ ప్రభువు ఏ కార్యాన్ని ఇచ్చాడో ఆ కార్యాన్ని మాత్రమే చేయడము కాకుండా ఆ కార్యమునకు అనుషంగికంగా ప్రయోజనకరము అని భావించినటువంటి ఇతర కార్యాలను కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థతని చూపించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు చాలా ఉత్తమమైనటువంటి భృత్యుడు. కేవలము సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రావడమే కాకుండా అనుషంగికంగా రాక్షస సంహారం కూడా చేసి రావణాసురుడికి సందేశాన్ని వినిపించి వచ్చినటువంటి హనుమ ఉత్తమమైనటువంటి భృత్యుడు సుగ్రీవుడికి. అంటే ఒక రాజు భృత్యుడు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి ఉత్తమ భృత్యుడిగా హనుమ తనని తాను నిరూపించుకున్నారు. తను అనుషంగిక కార్యాన్ని కూడా చెయ్యగలిగి ఉండి, అంటే రాజప్ప చెప్పిన ప్రధానమైన పనితో పాటు ఇతర పని కూడా చెయ్యగలిగిన సమర్థత ఉండి కూడా చెయ్యకుండా వచ్చేసినటువంటి వాడు మధ్యమ భృత్యుడు. చెప్పిన కార్యం ఒకటే చేసి వచ్చేవాడు. సమర్థత ఉండి ఏ కార్యాన్ని ప్రభువప్పచెప్పాడో ఆ కార్యాన్ని చెయ్యకుండా తిరిగి వచ్చేసేటటువంటి వాడు, లేదా ఆ కార్యమును సావధానంగా పూర్తి చెయ్యకుండా ఉండేవాడెవరో వాడు అధముడైనటువంటి భృత్యుడు. నేను హనుమ యొక్క పౌరుష పరాక్రమాలకి ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించి సీతమ్మ తల్లి క్షేమవార్త నాకు నివేదించినటువంటి హనుమకి యథార్థములకు నేను ఇవ్వగలిగినటువంటి బహుమానం ఏం లేదు. ఎందుచేతనంటే రాముడు ఒక మాట అంటారు, నేను దీనహ, నేను చాలా దీనుణ్ణి అంటారు. కారణం ఏమంటే రామచంద్రమూర్తి యొక్క కృతజ్ఞతాభావం అటువంటిది. ఒక్కొక్కసారి మీరు కొన్ని పనులకి కృతజ్ఞత చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు కొన్నిటికి కృతజ్ఞత చెప్పలేరు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. దిక్సూచి అని వాకాటి పాండురంగారావు గారు, మహానుభావుడు, గొప్ప రచయిత, చాలా చక్కటి దృష్టికోణం ఉన్నటువంటి వ్యక్తి. వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు నేను వారు డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్గా ఉండగా నేను వారి దగ్గర కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్ విన్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసే రోజుల్లో ఆయన దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల్లో ఒక చోట ఆయన ఒక మాట రాశారు, నాకు ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తుంటుంది. హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిజ్ వైఫ్ అండ్ మదర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశారు. అది నా హృదయాన్ని తాకింది. నిజమే, ఎంత పెద్ద మాట అనుకున్నాను. భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు, తల్లికి థ్యాంక్స్ చెప్పేవాడు ప్రపంచంలో అంతకన్నా మూర్ఖుడు లేడు అని రాశారు. నిజమే, భార్యకి థ్యాంక్స్ చెప్పడానికి ఏమిచ్చి కృతజ్ఞత చెప్తావు? ఎక్కడో పుట్టిన పిల్ల కేవలం తనని నమ్ముకుని అందరినీ వదిలి వచ్చేసి ఆఖరికి ఆడది కోరుకునేటటువంటి చాలా గొప్ప కోరిక ఏమిటంటే ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది తప్ప ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలనకుండా సృష్టిలో నేనుండగా ఆయన వెళ్ళిపోవాలనేటటువంటి ఆడవాళ్ళు ఉండరు. కానీ ఒకసారి పరమాచార్య స్వామి వారు మెచ్చుకున్నారు అలా అన్న ఒక ఆడవారిని. అలాంటి అసాధారణమైనటువంటి సంఘటన ఒక్కసారి జరిగింది. కంచికామకోటి పీఠంలో బాగా వృద్ధులైపోయారు. అప్పటికి పరమాచార్య స్వామి వారు కూర్చుని ఉండగా ఒక తల్లి వచ్చి, నేను
జీవించి ఉండగా నా భర్త వెళ్ళిపోవాలని నన్ను ఆశీర్వచనం చేయండి అన్నారు. అలా చెయ్యనన్నారు ఆయన. అలా చెప్పకూడదు, తప్పది. ఏ ఆడది కోరకూడదు. ఎందుకు కోరేమని అడిగారు. అడిగితే ఆవిడంది, పరమ మూర్ఖత్వంతో ఉంటారు, పిల్లల్లో ఒక్క బిడ్డతో సరిగ్గా పడదు, అందరితోనూ దెబ్బలాటే, అనారోగ్యం, నేను వెళ్ళిపోతే ఆయన జీవితం ఏమైపోతుందో అని బెంగ, అందుకని ఆయన ముందు వెళ్ళిపోయి వెంటనే నేను వెళ్ళిపోవాలని నన్ను అనుగ్రహించండి అని. ఆవిడ వెళ్ళిపోయి ఆయన ఆశీర్వదించలేదు, ఆయన తథాస్తు అనలేదు. కానీ ఆవిడ వెళ్ళిపోయాక అన్నారు ఆయన, చూశారా సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఎంత ప్రేమిస్తారో భర్తని, అందుకు కదా ఆడదాని వల్ల నెలకి కురిసే 3 వానల్లో 1 వాన పాతివ్రత్యము కలిగిన స్త్రీ వల్ల అని సనాతన ధర్మంలో నిర్ణయించారు అన్నారు. కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది ఒక్కొక్కసారి ఏదో బహుమాన రూపంలో ఉంటుంది, ఒక్కొక్కసారి నోటితో ఉంటుంది, ఒక్కొక్కసారి మీరు అసలు కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేటటువంటిది మీకు చెయ్యగలము అన్న ఆలోచనే రాకూడదు. కొందరి విషయంలో మీరు చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. తల్లికి, తండ్రికి, భార్యకి, గురువుగారికి, వీళ్ళకి కృతజ్ఞత ఏం చేస్తారు? అది కృతజ్ఞత చెప్పలేరు మీరు. కాబట్టి రామచంద్రమూర్తికి కృతజ్ఞ అని ఒక బిరుదునామం అంటే ఆయన యొక్క గౌణము, ఆయన ఒక గుణముగా చెప్తారు. అటువంటి కృతజ్ఞుడైన రామచంద్రమూర్తి ఇంత మహత్కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమకి ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఏమిస్తే కృతజ్ఞత చెప్పినట్టు? ఇప్పుడు కాదులేవయ్యా, ఇంకో కొద్ది రోజుల్లో పట్టాభిషేకం అయిపోతుంది, నాకు వెళ్ళిపోతానుగా కోసల రాజ్యానికి, అప్పుడు నీకేమి ఇవ్వాలో నేను ఇస్తాననాలి, నీకు అర్ధరాజ్యం ఇస్తాననాలి, లేకపోతే నీకు మణులు ఇస్తాను, మాణిక్యాలు ఇస్తాననాలి. ఆయన ఇవేం అనలేదు. నేను నీకు ఇవ్వడానికి ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాడను కాను, దీనుణ్ణి. కాబట్టి నేను నీకు ఏమిస్తానో తెలుసా? కృతజ్ఞత అన్నది వెల్లువిత్తిన భావము అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నోటితో ఏదో యాంత్రికంగా చాలా థ్యాంక్స్ అండి అన్నం వేరు. మీకు అరెరే వారు నాకు ఇంత మహోపకారం చేశారన్న భావన చేత మీలో ఒక సంతోషము పెళ్ళుబికితే, పాలు పొంగినట్లు పొంగితే, మీరు ఆవిష్కరించేటటువంటి భావజాలమునకు, అప్పుడు మీరు మాట్లాడేటటువంటి మాటకు కృతజ్ఞత అని పేరు. అసలు ఆ భావన లేకుండా మీరు ఏదో ఒకటి చేసి నేను కృతజ్ఞతను ఆవిష్కరించాను అన్నారనుకోండి, అది ఏదో చెల్లింపు చేసినట్లుంటుంది. కొంతమంది రాసుకుంటారు పెళ్ళిళ్ళకి ఎవరేమి ఇచ్చారు, ఎందుకు అలా రాసుకోవడం అని అడిగాను నేను ఒకసారి. మా అమ్మాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి, మా అబ్బాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి అని ఎవరేమి ఇచ్చారో రాస్తారు. నేను నా మిత్రుడు అక్కడ అలా రాస్తే అడిగా, ఎందుకయ్యా ఇవన్నీ నీకు, ఎందుకు ఇదంతా ఇలా రాసి ఎందుకు పెట్టామన్నాను. అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళైనప్పుడు నేను ఇవ్వాలి కదండి తత్తుల్యంగా అన్నాడు. నీ మొహం, వాళ్ళు ఇస్తే తత్తుల్యంగా ఇవ్వడం ఏమిటి? అది వాళ్ళ యొక్క ప్రేమ, అలా తుల్యంగా చెల్లింపులు చేసేటట్టు ఉండకూడదు. ప్రేమ పెరగాలి హృదయాలలో, అది చాలా గొప్ప విషయం. కాబట్టి కృతజ్ఞత అన్నది మీ మనసులో వచ్చినటువంటి పొంగును ఆవిష్కరించడానికి ఒక మార్గం. ఏమిస్తే సంతోషిస్తారో అని మీరు ఆలోచిస్తే హనుమకి అసలు ప్రత్యుపకారం కానీ కృతజ్ఞత కానీ చెప్పడమే కుదరదు. ఎటువంటి దుష్కరమైన కార్యం చేశారండి ఆయన, అటువంటి వారికి కృతజ్ఞత ఎలా చెప్తారు? రామచంద్రమూర్తి కాబట్టి ఒక అత్యద్భుతమైనటువంటి కృతజ్ఞతావిష్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. ఇంత గొప్ప కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమ, నీకు నేను ఒక గొప్ప ప్రత్యుపకారం లేదా కృతజ్ఞతని ఆవిష్కరించుచున్నాను అని ఒక్కసారి ఆయన్ని దగ్గరికి పిలిచి గాఢంగా కౌగిలించుకున్నారు. అది ఆయన ఇచ్చినటువంటి బహుమానం. కానీ శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఇలా కౌగలింపబడిన వారు ఎందరు అని మీరు లెక్క తీశారనుకోండి, హనుమకే దక్కుతుంది ఆ భాగ్యం. అందుకే అసలు రామచంద్రమూర్తి హనుమల యొక్క ఆలింగన స్వరూపం చాలా గొప్ప స్వరూపం. నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను. మా వాళ్ళకి తెలుసు, నేను శ్రీరామాయణం కాకినాడలో చెప్పిన రోజుల్లో ఆ రామాయణాన్ని విన్నటువంటి ఒక పిల్లాడు చాలా సంతోషించి రామాయణం అంతా వినేసిన తర్వాత ఏం వస్తే అది వస్తుంది, ఏం వస్తే అది ఇస్తాను గురువుగారికి అని చెప్పి ఓ పెద్ద అట్టోటి తీసుకుని అతనికి బొమ్మలు గీయడం వచ్చు. ఆ బొమ్మ గీయడం మొదలెట్టాడు. ఇది గీస్తాను అని అతను అనుకోలేదు, ఏది వస్తే వస్తుంది అని రామాయణం పెట్టుకు ఇంట్లో గీశాడు. ఆశ్చర్యకరంగా అది రామచంద్రమూర్తి చేత కౌగలింపబడిన హనుమ యొక్క స్వరూపం వచ్చింది. అది ఏకంగా ఇంత పెద్ద స్వరూపం వచ్చింది. వస్తే ఆయన నాకు అది ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అంత గొప్పగా కృతజ్ఞత ఆవిష్కరించిన వాడికి నేనేం కృతజ్ఞత చెప్పను?
అప్పుడు నాకు అనుమానం వచ్చింది, నేను దాన్ని నా పూజామందిరంలో పెట్టుకున్నాను, అంతే నేను ఇవ్వగలిగిన కృతజ్ఞత. కాబట్టి ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. నేను వీరిని కౌగిలించుకుంటున్నాను అని చెప్పి హనుమని ప్రియమార కౌగిలించుకున్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదండి, నరుడిగా ప్రవర్తిస్తున్నా ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని పొందినటువంటి మహాపురుషులలో హనుమ ఒకరు. అంతటి మహోపకారం చేసినటువంటి వారు. అందుకే హనుమ యొక్క నామము ఎక్కడ స్మరింపబడుతుందో, ఎక్కడ హనుమద్వైభవమును మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటామో అటువంటి వారందరికీ కూడా హనుమకి ఎటువంటి బుద్ధి ఉందో, ఎటువంటి వినయం ఉందో, అటువంటి లక్షణములు ఈశ్వరుడి చేత ఆయన ఏ సన్మానమును పొందారో అటువంటి సన్మానమును పొందగలిగినటువంటి భాగ్యము కలుగుతుంది, సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి సీతమ్మ తల్లిని రక్షించి తీసుకురావాలి. హనుమ చెప్పిన దానిని బట్టి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళాలి. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే వెళ్ళగలిగిన వాడెవరు? ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటుతారు? ఎలా దాటుతారు? ఈ ప్రతిబంధకం మనసులో శోకమునకు కారణమే. ఇది మీరు, అందుకే నేను మీతో మనవి చేసేది తరచుగా, రామకథని నరుడి కథగానే మీరు వినండి తప్ప రామకథని ఈశ్వరుడి యొక్క కృత్యముగా మీరు వినకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అయ్యో బాబోయ్ అది ఎలా అవుతుందండి అన్న మాట ముందు రాగానే, ఆ ప్రతిబంధకం మనసులోకి రాగానే విచారం వెల్లువెత్తుతుంది. అందులో రామచంద్రమూర్తికి కలిగినటువంటి విచారం సామాన్యమైంది కాదు. పోన్లే ఇప్పుడు మనం వెళ్ళలేకపోతే ఏమిటి అంటే, మీరు అందులో ఉన్నది కేవలంగా ఆయనకి భార్య దొరకదు అన్న ఒక్క కోణాన్ని ఆలోచించకండి. ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట అంతా అందులో ఇమిడి ఉంది. ఇదే యుద్ధకాండ చివరిలో రామచంద్రమూర్తి చెప్తారు. ఇక్ష్వాకు వంశం అంటే సామాన్యమైన వంశం కాదు. అటువంటి వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన భార్యని తాను రక్షించుకోలేకపోయాడు అంటే అంతకన్నా అప్రతిష్టా వంశానికి ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు కేవలము భార్య తీసుకురావడం కాదు, అందులో తన క్షాత్రధర్మము, తన యొక్క పరాక్రమము, తన వంశ ప్రతిష్ట ఇన్ని ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఎలా 100 యోజనముల సముద్రాన్ని దాటడం ఆయన తప్పు కదా. మన పిల్లల నోరు మూసేయడం అవన్నీ హింసాత్మకంగా ఉంటాయి. మీరు ఆ పాప అల్లరి చేస్తే చక్క వెనక్కి వెళ్ళి కూర్చోండి, ఆ పాపను పడుకోబెట్టి నోరు నొక్కడం ఏంటి? మా తప్పు కదా అలాంటి పనులు. హరి ఓం. కాబట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇంత పెద్ద ప్రతిబంధకాన్ని దాటి వెడితే తప్ప సీతమ్మ తల్లి దర్శనం కాదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మని తీసుకురావాలి. ఇదంతా ఎలా జరుగుతుంది? హనుమ కాబట్టి వెళ్ళారు. మనం ఎలా పెడతాం? ఇంతమంది వానరులు, తాను, లక్ష్మణమూర్తి, వీళ్ళందరూ ఎలా దాటుతారు? మళ్ళీ ఒక్కసారి ఆయనలో ఆ ప్రతిబంధకాన్ని ఆలోచన చేసినప్పుడు మనసులోంచి విచారము పెళ్ళుబుట్టింది. ఆయన వెంటనే అంటారు, అప్పుడు సుగ్రీవుడు మంచి మిత్రుడు. అందుకే జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడిని పరిచయం చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఈయన నా మిత్రుడండి అని చెప్పకూడదు. మితము నుంచి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం. కనపడితే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అక్కడ వరకే స్నేహం. దాని వలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి రైతు బజార్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏమైనా నాకు ఇవాళ ఆఫీసులో కొంచెం పనుంది, నువ్వు రిజర్వేషన్ టికెట్ తెచ్చిపెట్టచ్చు అని చెప్పచ్చు, అక్కడ వరకే. కానీ మిత్రుడు వేరు. మిత్రుడు ఏం చేస్తాడంటే మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఋతమునకు తీసుకెడతాడు. అందుకే మనం ఎప్పుడూ ఒక మాట అంటాం, నివేదన చేసినా మనం భోజనం చేస్తున్నా సత్యం త్వర్తేన పరిశించామి, సత్యము ఋతమగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. పగటిపూటైతే సత్యం త్వర్తేన పరిశించామి అనాలి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అనాలి. ఋతము చేత సత్యమును తెలుసుకోవాలి. అంటే ఇందులో ఉండి
దీని వలన దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఉపకరణంగా ధర్మాన్ని పట్టుకుని మారుతున్న ధర్మాల్లో బాగా ఉంచుకుని మారని సత్యములోకి ప్రవేశించాలి. ఇది ఈ ఋతము అంటే ఏది తెలుసుకోవాలో, ఏ ధర్మం పట్టుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పి తాను అలా ప్రవర్తిస్తూ ఆయనతో ఉన్న కారణం చేత మనం కూడా ఇలా ఉండవలసి ఉంటుంది అని ఆయన ప్రభావం మీ మీద పడ్డం వల్ల మీతో అటువంటి మంచి పని చేయించి ఇహమునందు పరమునందు మీకు ఈశ్వర సంబంధము వలన అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి ప్రజ్ఞ, నడవడి చేత మాట చేత ప్రకాశించినటువంటి వాడితో కలిగినటువంటి అనుబంధమునకు మిత్రత్వం అని పేరు. కాబట్టి ఎప్పుడూ ఒక మిత్రుడు ఉండాలి. మిత్రుడు, స్నేహితుడు, ఇవి మంచి ఉపశమన వాక్యములు పలుకుతారు. నిరుత్సాహపరిచేవాడు పక్కన ఉంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఉత్సాహవంతుడు కూడా పాడైపోతాడు. మాట చాలా గొప్పది కదండి. కింద పడినవాణ్ణి లేవతీయాలి, కానీ నించున్నవాణ్ణి లేవతీయడానికి ఏమి ఉండదు. ఇది మీరు గుర్తిరగవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరు ఎప్పుడూ ఎవరితో ఓదార్పు వచనం పలకాలంటే కష్టంతో ఉన్నవాడితోటే ఓదార్పు వచనం పలకాలి. సుఖంగా ఉన్నవాడికి మీ ఓదార్పు వచనం ఎందుకు? అవసరం ఏమి ఉండదు. కాబట్టి వాక్కునకు పరిణితి అంటే మనస్సు యొక్క సంస్కారం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు మాట్లాడేటప్పుడు మీకు మీ మాట యొక్క వైభవం మీకు తెలిసి ఉంటే, నేను ఇప్పుడు ఒక ఓదార్పు వాక్యం పలికితే అతను మళ్ళీ ఉత్సాహం పుంజుకుంటాడు. ఒక్కొక్కసారి వెళ్ళకూడని వైపు వెడుతుంటే దాన్ని తప్పించగలిగినటువంటి రీతిలో ఉదారంగా మాట్లాడగలిగి ఉండాలి. అందుకే మనకి మాటని కూడా 3 రకాలుగా విభాగం చేస్తుంది శాస్త్రం. అన్నిటికన్నా గొప్ప వాక్యం ఏదో తెలుసా అండి? భార్యలా మాట్లాడడం. ఎందుకంటే మిగిలినవి పైన 2 ఉన్నాయి, కానీ ఆ 2 వినొచ్చు వినకపోవచ్చు, కానీ భార్యలా మాట్లాడగలిగితే వింటాడు. అది కూడా వినలేదనుకోండి, ఇక వాడు బాగుపడడు. ఎందుకంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద ధర్మం చరా, ఇంకేం మొహమాట ఉండదు. సత్యమునే పలుకు, ధర్మమునందు నిలబడు అంటుంది. పురాణం ఉందనుకోండి, మిత్రవాక్యం. సత్యము పలికితే హరిశ్చంద్రుడు ఏం పొందాడో తెలుసా? సత్యమును పట్టుకుంటే అదిగో మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఏ స్థితిలో పొందారో తెలుసా? సత్యాన్ని విడిచిపెడితే ఏ పరిస్థితిలో పడిపోయాడో తెలుసా? ఒక మిత్రుల్లా మాట్లాడుతుంది. కావ్యము భార్యలా మాట్లాడుతుంది. కావ్యం అంటే రామాయణాదులు. భార్య సందర్భాన్ని చూస్తుంది. ఇప్పుడు చెప్పచ్చు, ఈయనకి వింటారు అని చాలా అనునయంగా మాట్లాడి, అలా చేయకుండా ఉండకూడదు, మీరు ఇబ్బంది పడిపోతాం కదా, ఎందుకు చెప్పండి అని బ్రతిమాలిన ధోరణిలో చెప్తుంది. దాన్ని కావ్య భాష అంటారు. కావ్య భాష భార్య చెప్పే భాషలో ఉంటుంది. అందుకే చాలా అనునయంగా మాట్లాడతాయి కావ్యాలు. కావ్యాలు పరుషమైన భాష ఉండదు. అందుకే ఎక్కడో తప్ప అసలు అటువంటి పదప్రయోగం చెయ్యరు. ఇప్పుడు అలా అనునయంగా చెప్తే వినగలిగినటువంటి స్థితి ఎవరికైనా ఉంటుంది. అటువంటి మిత్రుడు, ఒక స్నేహితుడు పక్కన ఉన్నాడు అనుకోండి, చక్కగా విచారము పెళ్ళుబుకినప్పుడే మంచి మాట చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాధురీనుడై ఉంటే యువతలవాడిలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఉబుకుతుంది. నాకు అందుకే తరచూ ఒక మాట అనిపిస్తుంటుంది. ఇవి ఎవరికి తెలియాలి అంటే ప్రధానంగా పిల్లలకి తెలియవలసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కార్యసాధకులు వాళ్ళు కదండి. జీవితంలో యుద్ధం చేయవలసిన వాళ్ళు, యుద్ధం చేయడం అంటే నా ఉద్దేశం కత్తి పట్టుకోవడం అని కాదు, జీవితంలో ఎదురొడ్డి నిలబడవలసినటువంటి వాళ్ళు, కష్టము సుఖము అన్న ఈ రెండింటిలో బాగా అటు ఇటు ఊగిసలాడవలసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇవి తెలిసాయి అనుకోండి, వాళ్ళు జీవితాన్ని పండించుకోవడం అలవాటు అవుతుంది, పరిణితి ఏర్పడుతుంది. పరిణితి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. తన కష్టాన్ని తాను ఓర్చగలిగితే, తన సుఖానికి తాను హద్దులు మరిచిపోయి పొంగకుండా ఉంటే అంతే పరిణితి. అది చాలు, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు. చిన్న కష్టం వస్తే కుంగిపోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆలోచన సరిగ్గా ఉండదు, ఎంతకైనా వెళ్ళిపోతాడు, పాతాళాన్ని వైపే పెడతాడు. చిన్న సుఖానికి పొంగిపోవడం అలవాటు అయిందనుకోండి, మీరు పట్టుకోలేరు. ఈ 2 కాకుండా ఉండడం పరిణతి అన్నమాట. కష్టమునందు ఓర్చుకోవడం, సుఖమునందు విర్రవీగకుండా ఉండడం, రెండిటి యందు సమతౌల్యముతో నిలబడగలగడం, హర్షమును పొందడం తప్ప అతిశయము వైపుకి వెళ్లకుండా ఉండడం. ఈ పరిమితి తెలియాలి అంటే మీరు
శ్రీరామాయణం వంటి కావ్యములు చదవాలి. అవి ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎక్కడ చాలా మంచి విషయాన్ని ప్రతిపాదించాలో, ఎక్కడ కీలకమైన విషయం మాట్లాడాలో అటువంటి కీలకాన్ని ఉపదేశం చేస్తారు. మీరు అందుకే వాల్మీకి రామాయణంలో ఇక యుద్ధకాండలో ప్రత్యేకించి మీకు ఒక గమ్మత్తు కనపడుతుంది. రాముడు మాట్లాడుతుంటాడు సచివులతో, రావణుడు మాట్లాడుతుంటాడు సచివులతో, రాముడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో, రావణుడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో. రాముడు ఎలా మాట్లాడతాడు, రావణుడు ఎలా మాట్లాడతాడు, రాముడితో ఎలా మాట్లాడతారు, రావణునితో ఎలా మాట్లాడతారు, రావణుడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు, రాముడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు. మీరు ఈ రెండింటిని బాగా తరచి 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 చూశారనుకోండి, అసలు అది ఒక పెద్ద సైకలాజికల్ సింథసిస్ అండి. దాన్ని ఇంకా విశేష విశ్లేషణ అనమాట. అది అంత గొప్పగా ఉంటుంది. వాళ్ళిద్దరివి పక్క పక్క చూపిస్తారు సర్గల్లో మహర్షి. చూస్తే ఓ ఇలా ఉండకూడదనమాట అని మీకు అర్థమైపోతుంది. అంత గమ్మత్తుగా ఉంటుంది. కావ్యభాష కావ్యభాషే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, సేతురత్ర యథా భద్యేత్ యథా పశ్యేమ తాం పురీం తస్య రాక్షసరాజస్య తథా త్వం కురు రాఘవ దృష్ట్వా తాం తు పురీం లంకాం త్రికూట శిఖరే స్థితాం హతంచ రావణం యుద్ధే దర్శనాదుపధారయ అబద్ధ్వాసాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకానమర్దితుం శక్య సేంద్రైరపి సురాసురై. రామచంద్ర, మీరు ఇలా విచారమును పొందడం కాదు, ఏది ప్రధానమైనదో దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టి మీ బుద్ధిని అటువైపుకి నిలబెట్టండి. దాని గురించి మీరు బాగా యోచన చెయ్యండి. మీరు చేయవలసిన యోచన సేతుబంధనం గురించి. ఈ సముద్రాన్ని మనం ఎలా దాటి పెడతాం? 100 యోజనముల సముద్రాన్ని దాటడం అన్నది మనం చెయ్యగలిగితే, ఇంద్రుడితో కలిసి దేవతలే వచ్చినా త్రికూట శిఖరం మీద లంకాపట్టణాన్ని మనం దగ్గరకు వెళ్ళి చూడడం జరిగితే ఇక లంకాపట్టణం నశించిపోయినట్టే, రావణుడు నిహతుడైనట్టే. ఇప్పుడు లంకాపట్టణంలోకి మనం వెళ్ళాలి. లంకాపట్టణంలోకి వెళ్ళాలంటే 100 యోజనముల సముద్రాన్ని దాటాలి. పెద్ద ప్రతిబంధకం ఎక్కడుందంటే ఈ సముద్రాన్ని దాటడంలో ఉంది. ఎలా దాటాలన్న దాని మీద దృష్టి పెట్టండి తప్ప అసలు దాని గురించి మానేసి విచారం ఒకటి పొందితే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మీరు దాన్ని ఆలోచించండి. మీరు మాకు సలహా చెప్పండి. మేము ఇన్ని కోట్ల మంది వానరులం మీ వెనకాతలు ఉన్నాం. జయము సాధించి తీరుతాం. జయం తథ్యం. కానీ జయమనేటటువంటిది తథ్యమే. తథ్యమైన జయమును మనం పొందాలి. ఈ తథ్యమైన జయమును పొందడానికి ఒక ప్రణాళికా రచన ఉంటుంది. ఈ ప్రణాళికా రచన ద్యోతకం అవడం అన్నది బుద్ధి సంబంధమై ఉంటుంది. బుద్ధి పనిచేయడం అన్నది దాని మీద దృష్టి ఉండాలి తప్ప ఇంకొక వైపుకు పెట్టి విచారంలో మగ్నమైతే దీని మీద బుద్ధి నిలబడదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ బుద్ధి మరల్చాలి. అనవసరమైన శోకానికి ఇన్ని కోట్ల వానరములు వచ్చేసాయి, ఇప్పుడు మనం నడిపించాలి. కాబట్టి ఎలా, ముందు ఏం చేద్దాం, దీని మీద దృష్టి పెట్టండి. మీరే విచారిస్తూ కూర్చుంటే ఎలా నడుస్తుంది? చాలా అందంగా మాట్లాడతాడండి. ఒక రామాయణంలో నిజంగా కీలకమైనటువంటి మాటలు మెచ్చుకోవలసి ఉంటుంది. ఆయన చాలా సంతోషించారు. తప్పకుండా మనం అలా చేద్దాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెడతాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళిపోవడం అనేది కేవలం ఏదో ఒక భోజనానికి వెళ్ళిపోతున్నట్టో పెళ్లికి వెళ్ళిపోతున్నట్టో ఉండదు. ఎందుకంటే మీరు చాలా బడలిపోయి ఓ పెళ్లికి వెళ్ళారనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వెడుతూనే ఏ గదిలోనో కళ్యాణ మండపంలో ఏమోలో ఆ పెట్టి బారేసి స్నానం చేసి వచ్చి అక్షతలు వేసేసి అక్కడ రాత్రల్లా నిద్ర లేదరా అని చెప్పి తువ్వాలు వేసుకు పడుకున్నా మిమ్మల్ని ఎవరేమనరు. కానీ యుద్ధ భూమికి వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా దగ్గర చేరకుండా చూసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు శత్రువులు. అందులో ఉన్నది సముద్రం. సముద్రం కాబట్టి దాటుతుండగా ఇంతమంది సముద్రంలో పడ్డారనుకోండి, ఎంత ప్రమాదం వస్తుంది? కాబట్టి లంకాపట్టణంలోకి వెళ్ళడము అంటే లంకాపట్టణం యొక్క శక్తి తెలియాలి. లంకలో ఎలా ఉంటుంది అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ, అది ముందు తెలిస్తే దాన్ని దాటి మనం ఎలా వెళ్ళగలమన్నది నిర్ణయించగలరు. లంకాపట్టణంలో రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలిసిన వారు ఎవరున్నారు అక్కడ? ఒక్క హనుమ ఉన్నారు. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, హనుమ నువ్వు ప్రాజ్ఞుడవు. కేవలము సీతాన్వేషణమే కాకుండా సీతాదర్శనమే కాకుండా రాక్షస భంజనము చేశావు. లంకాపట్టణాన్నంతటినీ పగటివేళ రాత్రివేళ కూడా చూశావు. కాబట్టి నాకు లంకాపట్టణం యొక్క రక్షణ వ్యవస్థ గురించి తెలియచెయ్యి. హనుమ రాముడు ఎంత గొప్పగా మాట్లాడతాడో హనుమ అంత గొప్పగానూ మాట్లాడతారు. ఎంత చక్కగా విషయాన్ని విశ్లేషించి మాట్లాడతారంటే అందులో ఒక్క అనృతం ఉండదు.
అందులో ఎక్కడ తను చూసొచ్చానో చాలా గొప్పగా ఉంది, అటువంటి దాన్ని తను దాటి వెళ్ళడం ఎంత గొప్ప అన్న కోణంలోకి తీసుకురారు. ఇది ఎందుకంటే మీకు లోకంలో ఒక విషయం ఉంటుంది, ఇది ఎలా చేద్దామండి అని మీరు అడిగారు అనుకోండి, ఇది ఎలా చేద్దామో మాట్లాడడం, తాను ఇంతకు ముందు ఎలా చేశాడో మాట్లాడతాడు. ఇది ఎందుకు వస్తుందో తెలుసా అండి? స్వాత్కర్ష తాలూకా క్రీనీడ కలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఇంతకుముందు మేము ఏం చేసామో తెలుసా అండి అని దాని మీద ఉపన్యాసం మొదలెడతాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇది ఎలా చేద్దామని వచ్చావు, దీని మీద దృష్టి పెట్టి ఇది ఎలా చెయ్యాలి అన్న దాని మీద ప్రణాళిక నిర్మాణం చేయాలి. హనుమని అడిగితే హనుమ ఏం చెప్పాలి, లంక ఎలా ఉంటుందో చెప్పాలి తప్ప నేను వెళ్ళినప్పుడు ఆ లంకలో బాబోయ్ నేను కాబట్టి వెళ్ళాను కానీ అని మొదలెట్టారనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? అయితే ఎలా కష్టం ఎలా ఉంది ఇది అనుకుంటారా అనుకోరా? అందుకని మీరు ప్రశ్న అడిగేటప్పుడు కూడా ఎవరిని అడగాలంటే మీ ప్రజ్ఞని ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయించగలిగినటువంటి సమర్థుణ్ణి అడగాలి తప్ప మీకున్న సమర్థతని కూడా చంపేసేవాడిని అడగకూడదు. ఎప్పుడూ ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు, ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించకూడదు. ఎందుకో తెలుసా అండి, లోకంలో అత్యంత తేలికైన విషయం ఏమిటంటే సలహా చెప్పడమే. దానికి ఏముంది, ఏమైనా కష్టమా, దానికి ఏమైనా డబ్బా? ఏదో సలహా ప్రతివాడు చెప్తుంటాడు, ఏదో సలహా ప్రతివాడు చెప్తే ఇబ్బంది. అందుకే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని రచన చేసేటప్పుడు, ప్రణాళిక నిర్మాణం చేసేటప్పుడు ముందు మీరు సావధాన చిత్తులై ఉండాలి. మీరు సావధాన చిత్తులై ఉన్నాను అని మీరు అనుకుంటే అవతల వాళ్ళని కూడా బాగా నీకున్నటువంటి అనుమానాలు ఏమిటో పట్టుకుని నా దగ్గరికి రా, నేను సావధానంగా ఉన్నప్పుడు, అప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలి. అంతేగాని సరే నేను వెళ్ళిపోయేటప్పుడు అలా కలవండి ఒకసారి మాట్లాడేస్తాను కారు దగ్గర అనకూడదు. ముఖ్యమైన కార్యం అన్నప్పుడు నువ్వు కూడా అంత ప్రాముఖ్యత దానికి ఇవ్వవలసి ఉంటుంది. హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. ఆయన ఒక జవాబు చెప్తే రాముడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి అడిగారో హనుమ జవాబు చెప్పడం కూడా అంత అందంగానూ చెప్తారు. నాకు ఇదే అనిపిస్తుంటుంది తరచుగా. అసలు నిజంగా ఆఫీస్ మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ, ఒక వ్యూహరచన చేసేటప్పుడు ఒక బాస్ అండ్ అన్ అసిస్టెంట్, ఒక అధికారి, ఆయన కింద ఉండేటటువంటి సహాయకుడు ఎంత చక్కగా మాట్లాడుకోవలసి ఉంటుంది సమయం వృధా కాకుండా అన్నది రాముడు హనుమ మాట్లాడుకోవడం చూస్తే యుద్ధకాండలో చాలా గొప్పగా కనపడుతుంది. ఆయన అంటారు, లంకా పునిర్నిరాలంబ దేవదుర్గా భయావహ నాదేయం పార్వతం వాణ్యం కృత్రిమంచ చతుర్విధం. రామ, 4 విధములైనటువంటి దుర్గములు లంకలో ఉన్నాయి. అటువంటిది అనితర సాధ్యముగా ఉంటుంది, అది శత్రుభయానకమై ఉంటుంది. నాదేయం నది చేత రక్షింపబడుతుంటుంది, పార్వతం పర్వతముల చేత రక్షింపబడుతుంటుంది. ఎందుకంటే నదీ దుర్గము, గిరిదుర్గము, కృత్రిమ దుర్గము, వనదుర్గము అని 4 రకాలుగా ఉంటాయి దుర్గాలు. ఇవి సహజ రక్షణ ఇస్తుంటాయి. మీరు ఎప్పుడైనా హంపి విజయనగరం వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది. కొండల చేత రక్షింపబడుతుంటుంది, తుంగభద్రా నది పక్కన ప్రవహిస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అగట్టలు అని నిర్మిస్తారు కోటకి. కోటకి అగట్ట అంటే మీరు కోటలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఉత్తప్పుడు గుర్రాలు, ఏనుగులు, మనుష్యులు లోపలికి వెళ్ళిపోవడం కోసమని ఇక్కడి నుంచి దగ్గరగా అదిగో అవతల రోడ్డు వరకు అనుకోండి, మీకు తెలియనిది కాదు, అయినా నేనేదో చాపల్యం కొద్దీ చెప్పడం, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎత్తేస్తే ఎత్తివేయబడేటటువంటి చెక్కల లాంటి వాటితో నిర్మాణం చేస్తారు. శత్రువులు యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తాళ్లతో ఇలా పైకి తీసేస్తారు. తీసేసి పక్కన నదీ ప్రవాహం ఉంటుంది, ఎప్పటికప్పుడు నీళ్లు పెడదామన్నారు అనుకోండి, వాడు వేసంకాలంలో యుద్ధానికి వచ్చాడు అనుకోండి, బకెట్ నీళ్లు మీకే లేకపోతే అగట్టలో ఏం పోస్తారు? అగట్ట అంటే అక్కడ వరకు ఒక నుయ్యంత లోతులో ఉంటుంది. దీని మీద చెక్క వేసి తిరుగుతారు, ఆ చెక్క పైకి ఎత్తేస్తారు, ఎత్తి ఆ నదీ జలాలను వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి ఇప్పుడు వాటిల్లోకి మొసళ్ళని విడిచిపెడతారు. విడిచిపెడితే అవతలవాడు ఎక్కడి వరకు వస్తాడంటే అక్కడ వరకే వస్తాడు. పొరపాటున ఎవడైనా దాటే ప్రయత్నం చేసి నీటిలో దిగాడు అనుకోండి, మొసళ్ళు సిద్ధంగా ఉంటాయి తినేయడానికి. కోట పైన అవతలవాడి బాణానికి అందనంత ఎత్తులో ఉంటారు రక్షకులు. అసలు దాటే ప్రయత్నం చేస్తే బాణాలు వేసి చంపేస్తారు. కోటలోకి వెళ్ళడం కష్టం. అది నీరు దగ్గరగా ఉంటే ఆ నీటితో అగట్ట నింపుతారు. అది ఒక నది తిరగడమో సముద్రమే తిరగడమో చేసింది అనుకోండి, మరీ కష్టం. అందుకని లంక జలదుర్గము, లంక వనదుర్గము, చుట్టూ అరణ్యాలే, దుర్భేద్యమైనటువంటి అరణ్యం. మీరు వెడుతుండగా ఎవడెక్కడ కాపు కాశాడో తెలియదు, ఎవడు ఎట్నుంచి మట్టు పెడతాడో తెలియదు. గిరిదుర్గము,
పర్వతముల చేత రక్షింపబడి ఉంటుంది. కాబట్టి ఎక్కడం దిగడంలో అక్కడ ఉన్నవాడికి తెలుసున్నటువంటి ఆనుపాను మీకు తెలియదు. పైగా పర్వతములు సహజ రక్షణగా నిలబడతాయి. ఏ పర్వతం చాటున ఎవరున్నారో ఎట్నుంచి వస్తారో తెలియదు. కృత్రిమంచ, తాను నిర్మించుకున్నది కృత్రిమం, విశ్వకర్మ చేత నిర్మింపబడింది. అందుకని 4 రకాలైనటువంటి దుర్గముగా లంకాపట్టణం ఉంది. స్థితాపారే సముద్రస్య దూరపారస్య రాఘవ నౌపదోపి చ తత్ర నిరాదిశశ్చ పర్వతః సర్వతః శైలాగ్రే రచితా దుర్గా సా పూర్ణే వపురోపమ వాజివారణ సంపూర్ణ లంకా పరమదుర్జయ. ఆయన అంటున్నారు, అసలు సముద్రానికి 100 యోజనములకు పూర్ణంగా అవతల ఒడ్డున దక్షిణ దిక్కున దక్షిణ తీరంలో బయలుదేరితే ఉత్తర తీరానికి చేరితే తప్ప లంక కనపడదు. ఆ లంకాపట్టణం దగ్గరికి సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క సాధనము నౌక. పడవ మీద వెళ్ళలేరు కదండి సముద్రంలో, నౌకలో వెళ్ళాలి. నౌకలో వెళ్ళడానికి వీలైన మార్గము కాదు ఆ సముద్రం. ఎందుకంటే అటువంటి మార్గం అది తిమింగలాలతో, రాక్షసులతో, భయంకరమైనటువంటి మొసళ్లతో నిండి ఉంటుంది. కాబట్టి నౌకా మార్గము కుదరదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి అంటే లంకకి ఒక్కటే మార్గం, ఎగిరి ఆకాశంలో వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్ళలేని వాళ్ళల్లో రామలక్ష్మణులే ఉన్నారు. నరులుగా ఎలా వెడతారు? అది తీరా అక్కడికి వెడితే అంత దూరం కదా, వెళ్ళిపోతే చాలు, ఇంక అక్కడేం ఉండవని అనుకోవడానికి లేదు. కోట్ల కోట్ల రాక్షస బలంతో, ఏనుగులతో, గుర్రములతో, విచ్చుకత్తులు పట్టుకున్న రక్షకులతో లంక నిండిపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు యుద్ధోన్మాదులై ఉంటారు. అక్కడికి మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళు మన దగ్గరికి రావడం వేరు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వేరు. అసలు వెళ్ళడమే ఇంత కష్టం. వెళ్ళి యుద్ధం చేసి మట్టు పెట్టి వెనక్కి రావాలి. కాబట్టి రామ లంకాపట్టణానికి చేరడం అన్నది మాత్రం చాలా కష్టమైన విషయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ఉన్నది ఉన్నట్లుగా తెలిసున్నవారు తానొక్కరే కనుక ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే దానికి తగిన ప్రణాళికా రచన చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు దాని 4 ద్వారములు చెప్పారు. 4 ద్వారముల దగ్గర కోట్ల కోట్ల మంది రాక్షసులు ఎప్పుడూ విచ్చుకత్తులు పట్టుకుని ఉంటారు. శతఘ్నులు, లోహ నిర్మితములైనటువంటి తలుపులు, బంగారము, వజ్రవైడూర్యములు, ముత్యములు, పగడములు, మాణిక్యములు పొదగబడినటువంటి లంక. అనేకమైనటువంటి యంత్రములు పెట్టబడి ఉంటాయి. పట్టణం అంతా శత్రు దుర్భేజ్యంగా తయారు చేయబడి ఉంది. కాబట్టి నేను చూసినటువంటి లంకాపట్టణం గురించి మీకు వివరణ చేశాను. కాబట్టి మీరు ఒక సుముహూర్తాన్ని నిర్ణయం చేసి మన బలగాలు ఎలా కదలాలో మీరు నిర్ణయం చెయ్యండి. ఇది ఆయన యొక్క వినయం. మీరు ఒక విషయాన్ని ఇందులో జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ఒక సుముహూర్త నిర్ణయం కార్యసాధనకి ఎంత అవసరమో కూడా రామాయణం చెప్పకనే చెప్తుంది. అందుకే జ్యోతిష శాస్త్రం గురించి 1కి 10 మార్లు రామాయణంలో ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, అస్మిన్ ముహూర్తే విజయే ప్రాప్తే మధ్యం దివాకరే సీతాం హృత్వాతుమే జాతు క్వాసౌ యస్యతి యస్యతః ఉత్తరా ఫల్గుణీ హ్యద్య శ్వస్తు హస్తేన యోచ్యతే అభిప్రయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః. ఇప్పుడు హనుమ నాతో మాట్లాడినటువంటి ఈ సమయం ఏదుందో అది మధ్యాహ్న సమయం. సూర్యుడు మధ్యాహ్న కాలమునందు చేరవలసినటువంటి ప్రదేశాన్ని ఆకాశంలో చేరి ఉన్నాడు. ఈ ముహూర్తం, ఈ ఉన్న సమయం విజయము అని పేరు. కాబట్టి ఇప్పుడు బయలుదేరితే విజయం కలుగుతుంది. పైగా ఇప్పుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ఉంది, తర్వాత హస్త నక్షత్రం వస్తుంది. ప్రయాణానికి అనుకూలమైన నక్షత్రాలు. ఈ క్షణంలో ముహూర్తం మంచిది, ప్రయాణం మొదలు పెడదాం అంత గొప్ప కార్యం మీద అని అనుకోగానే నాకు కొన్ని నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ నిమిత్తముల చేత నాకు శుభం కలుగుతుందని, విజయం సాధించగలనని నాకు అనిపిస్తోంది. కాబట్టి మనం వెంటనే బయలుదేరదాం. ఇప్పుడు వ్యూహరచన ఎవరు చేయాలి? రామచంద్రమూర్తి చెయ్యాలి. కాబట్టి ఆయన అన్నారు, అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గం అవేక్షితం వృతః శతసహస్రేణ వానరాణాం తరస్వినాం. ఈ వానర సైన్యానికి అంతటికీ కూడా 1,00,000 మంది వానరులతో నీలుడు వెడుతూ ఉంటాడు. నీలుడు వెడుతున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆయన ముందు వెడుతూ ఎక్కడ ఆగాలో ఆయన చెప్పాలి. ఆయన ఎక్కడ ఆగమని చెప్తాడో అక్కడ సైన్యం అంతా ఆగిపోతుంది. ఎక్కడ సైన్యం ఆగమని చెప్తాడో అక్కడ కేవలం ఆగడం కాదు, వాళ్ళు భోజనం చేయడమో, పళ్ళు తినడమో, కాయలు తినడమో, తేనె తాగడమో, నీళ్లు తాగడమో చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతసేపు కదలవలసి ఉంటుంది? ఈ కదిలేటప్పుడు ఎంతసేపు కదిలితే బడలిక కలుగుతుంది? బడలిక కలిగిన తరువాత శరీరానికి ఒక ధర్మం ఉంది. కాబట్టి దీనికి ఆకలి కలిగితే
దాహం వేస్తే అప్పుడు ఆ ఆగిన ప్రదేశంలో ఉత్తినే కూర్చుని వెళ్ళిపోవడం కాదు, సమయహరణం కావడం కాదు. ఏదో ఇన్ని గంటలు ప్రయాణం చేసి ఆగితే అక్కడ సమృద్ధిగా ఇన్ని కోట్ల కోట్ల వానరములకు పళ్ళు దొరుకుతాయా, కందమూలములు దొరుకుతాయా, తేనె దొరుకుతుందా, నీళ్లు ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడడం కాదు నీలుడా. మనం ఒకసారి కదిలాము అనగానే గూఢచారి అన్నవాడి లక్షణం ఏంటంటే మన కంటికి కనపడకుండా వాడు మన కదలికలు కనిపెడతాడు. వాడు కదలికలు కనిపెడితే ఏం చేస్తాడంటే అసలు శత్రు సైన్యాన్ని తన దాకా వచ్చే వరకు ఆగడం, ఈ లోపల మట్టు పెడతాడు. తేలిక మార్గం ఏమిటంటే ఏ ప్రాణి అయినా ఆహారం తినాలి, నీళ్లు తాగాలి. కాబట్టి ఆహారాన్నైనా విషపూరితం చేస్తాడు, నీటినైనా విషపూరితం చేస్తాడు. కాబట్టి నీటిలో విషం కలిపేస్తే ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఆగచ్చు, ఇక్కడ చెరువు బాగుంది, ఇక్కడ పళ్ళు బాగున్నాయి అని నువ్వు నిర్ణయం చేసి సైన్యాన్ని ఆపితే సైన్యం అంతా నీళ్లు తాగి పళ్ళు తింటే మొత్తం సైన్యం ఒక్క ముహూర్తంలో మరణిస్తుంది. కాబట్టి నీవు ఎక్కడ ఆపుతావు అన్నది ఎవ్వరికీ తెలియకూడదు, అంత జాగ్రత్తగా నడిపించాలి. నీవు ఇక్కడ ఆపుతావు అనుకుంటే ముందుగా నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది. వెళ్ళిపోయి ఇక్కడ సైన్యం కదిలేటప్పుడు సముద్రం దాకా వెళ్ళడానికి ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని గంటల తర్వాత ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ ఆగితే నీళ్లు తాగుతుంది, ఇక్కడ పళ్ళు తింటుంది అంటే నీకు 1,00,000 మంది సైనికులను అందుకు ఇచ్చాం. వెంటనే ఆ జలాశయానికి కాపు పెట్టాలి. ఆ పర్వతం మీద చెట్ల మీదకి ఎవరైనా గూఢచారులు ఏమైనా వస్తున్నారా పరిశీలనకి కొంతమందిని ఉంచాలి. అడుగడుగున కదిలి వెనక వస్తున్నటువంటి సైన్యం తన భద్రత తాను చూసుకోదు. నువ్వు ఎక్కడ ఆగమని చెప్పావో అక్కడ ఆగి తింటుంది, తాగుతుంది. అక్కడ భద్రంగా ఉండేటట్టు చూడవలసినటువంటి పరిస్థితి నీది. కాబట్టి సుశిక్షితుడు కనుక, బుద్ధి కలిగిన వాడివి కనుక, వెనక ఉన్న సైన్యాన్ని రక్షించగలిగిన వాడివి కనుక నిన్ను సేనాగ్రభాగంలో పెడుతున్నాను. నువ్వు ముందు వెడుతుండు 1,00,000 మంది సైనికులతో, వానరులతో వెళ్ళు. రామచంద్రమూర్తి వ్యూహరచన అంటే అలా ఉంటుంది. ఒక ఊరిరిగింపు వెళ్ళడం అంటే అలా వెళ్ళాలి, యథాలాపంగా వెళ్ళకూడదు. ఊరిరిగింపు ఎప్పుడు ఊరిరిగింపుకి ఫార్మేషన్ ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళినవి ఉత్సవాలకు ఊరిరిగింపులు అనరు, అలా వెళ్ళకూడదు. 8 గంటలకు ఊరేగింపు పెడుతుందండి అన్నారనుకోండి, ఎక్కడి నుంచి పెడుతుందండి అన్నారనుకోండి, రామనామ క్షేత్రంలో బయలుదేరుతున్నామండి అన్నారనుకోండి, మీ అందరినీ వెళ్ళి అక్కడి నించోమంటే మీరందరూ ఏం చేస్తారు? ఏదో పెద్ద గుంపు కింద నిలబడతారు. అక్కడి నుంచి నేను కారు వేసుకొచ్చి కారులో కూర్చొని వచ్చేయండి అని నేను పెళ్లి కొడుకులా మెల్లిగా కారులో మంగళవాయిద్యాలు ఎట్టుకుని నేను ఎడుతున్నాను అనుకోండి, మీ అందరూ వెనకాల వస్తున్నారు అనుకోండి, నాకే అందులో వాటర్ బాటిల్ ఎడతారు, వాటర్ తాగేసి ఇంకా అక్కడి నుంచి నేనేమో అందులో 2 యాపిల్ పళ్ళు తినేసి మీ ప్రారంభానికి మీరు 2 అని చెప్పి ఎండ ఉందో కొండ ఉందో నాకు తెలియదు లోపల ఏసీ వేసుకుని నేను ముందు ఎడుతున్నాను అనుకోండి, ఓ గంట నడిచాక మీరేమంటారు? వీడిలో రామాయణం చెప్పింది, వీడికి మనం నీళ్లు తాగామో పండు తిన్నామో ఏమిటో తెలియదు, వాడు ఏసీ కారు ఎక్కాడు కాబట్టి అలా తిప్పుతున్నాడు మనని తప్ప, మనం నీళ్లు తాగామో మనం తిన్నామో పడిపోతామో కళ్ళు తిరుగుతాయో ఎన్నింటికి బయలుదేరాలో వీడికేం అక్కర్లేదంటారు. ఊరిరిగింపు అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముందు ఊరి పెద్దలు నడవాలి. ఊరి పెద్దలు లేకుండా ఊరిరిగింపు వెళ్ళకూడదు. పెద్దలు ఎవరుంటారో వారు ముందు నడవాలి. మేము కాకినాడలో చేస్తే ఇలాగే విభాగం చేసి ప్రణాళికారచన చేస్తాం. ముందు కొంతమంది పెద్దలు వెడుతుంటారు, ఆ వెనకాతల వేద పండితులు మంగళవాయిద్యాలు పెడతాయి, మంగళవాయిద్యాలు వెనక వేద పండితులు పెడతారు, వేద పండితులు వెనక కన్యపిల్లలు పెడతారు, కన్యపిల్లలు పేలాలు జల్లుతూ పెడతారు దేవతలకు ఆహ్వానం చేసి, వెనక సువాసినులు పేలాలు జల్లుతారు, కన్యపిల్లలు పిండి వంటలు పట్టుకుంటారు, పిండి వంటలు పట్టుకుని ముందు నడుస్తూ ఉంటారు, ఆ వెనక పురుషులు పెడతారు. మధ్యలో ఎప్పుడూ కూడా ఊరిరిగింపునకు కేంద్ర స్థానంలో ఆ ఉత్సవం దేని సంబంధమో ఆ మూర్తి మధ్యలో వెళ్ళాలి. శ్రీరామ పట్టాభిషేకానికి ఊరిరిగింపు చేస్తున్నాం అనుకోండి, రథం మధ్యలో ఉండాలి. మళ్ళీ ఆ వెనకాతల కొన్ని విభాగాలు చేస్తాం, చిట్ట చివర మళ్ళీ ఒక ఆయన ఉంటాడు. ఈ ఊరేగింపును అంతటిని నిర్వహించేందుకు ఒకరికి బాధ్యత ఇస్తాం నీలుళ్లాగా. ఆయన మొట్టమొదట్లో ఉండి ఒక పెద్ద పతాకాన్ని పట్టుకుని, ఆయన కారు ఎక్కకూడదు, 2 వీలర్ మీద పెడుతుంటాడు ఆయన. ఆయన ఒక పెద్ద పతాకం పట్టుకుని ఆయన ఈల వేస్తాడు. ఆయన ఈల వేస్తే ఊరేగింపు అంతా కదులుతుంది. ఒక పాము కదిలినట్టు అది కదిలితే అంతే, వెనక అంతా కదులుతుంది. ఆయన ఆగాడనుకోండి మొత్తం ఊరేగింపు ఆగుతుంది. దేనికైనా ఒక ప్రణాళిక రచన ఉంటుంది. మీరు రామాయణంలోనే ఉందిరు కానీ ఊరిరిగింపు అంటే ఎలా పెడుతుందో, ఎలా పడితే అలా వెళ్ళమని లేవు. ప్రతి దానికి శాస్త్రం హక్కుంటుంది. దాని ప్రకారం మీరు వెడితేనే మంగళం. ఇప్పుడు మనం పట్టాభిషేకం చేస్తాం, వచ్చే వారం ఈ పాటికి పట్టాభిషేకం ఏమి, నేను కాకినాడే వెళ్ళిపోతాను. కాబట్టి ఆ పట్టాభిషేకానికి ఊరిరిగింపు పెడుతుంది. ఊరిరిగింపు వెళ్ళేటప్పుడు ఎంత అందంగా పెడతామో మనందరం. ఊరిరిగింపులో నడిచాము అంటే ఈశ్వరానుగ్రహం పొందాలి, అందుకు నడుస్తాం. అంతేగాని ఏదో సరదాకి నడిచినట్టు నడవరు. మీరు ఊరిరిగింపులో నడిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అది ఎలా కలుగుతుందో చెప్పి నడిపించాలి. కాబట్టి దానికి ఒక పెద్ద మళ్ళీ అనౌన్స్మెంట్, వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మీరు విందురు కానీ చక్కగాను చాలా సంతోషిద్దరు కానీ. కాబట్టి
మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నరులకు ఆదర్శంగా వచ్చినవాడండి ఆయన. ప్రతి చిన్న విషయాన్ని అంత అందంగా చూపిస్తాడు. కాబట్టి అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గం అవేక్షితం వృత శతసహస్రేణ వానరాణాం తరస్వినాం. 1,00,000 మంది వానరులతో నీలుడా నీవు ముందు నడు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు చాలా మంది కావాలి, అక్కడ కోట్ల కోట్ల మంది ఉన్నారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావద్దు. బాలురు కాని, వృద్ధులు కాని, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ ముగ్గురిని తీసుకురావద్దు. ఎందుకంటే వీళ్ళు తొందరపాటుగా ఉంటారు. వృద్ధులు మార్గాయాసం తట్టుకోలేరు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండలేరు. మనం తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో ఉన్నవాడికి ఏదో అనారోగ్యం పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేవాడు ఎవడో, లేకపోతే ఆయన చెట్టు కింద పడుకోబెట్టి ఏం చెయ్యాలి? ఈ గొడవతో సరిపోతుంది. సాధారణంగా తీర్థయాత్రకి వెళ్ళే వాళ్ళందరూ పప్పులో కాలేసారు. అక్కడే తీర్థయాత్ర పెట్టామని 2 బస్సులు వేసామని పేర్లు తీసుకుంటారు. అందులో సీనియర్ సిటిజన్ టికెట్లు 85, 93 ఇచ్చేస్తారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అంటారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అన్న తర్వాత ఓ ఇద్దరికి అకస్మాత్తుగా పడిపోయారనుకోండి, నీరసం వచ్చి మీరు వెళ్ళిపోతారా బస్సు ఎక్కి? మీరు ఆగాలా? ఎవరు ఆగాలి? అక్కడ వస్తాయి గొడవలు. ఓం అని 2 స్టేషన్లు దాటరు. ఎవరు తీసుకురామన్నారండి? ఆవిడ ఎలా వచ్చేసింది అండి, అంత పెద్ద ఆవిడ. ఆయన ఎలా వచ్చేసాడండి? వచ్చేస్తే మాత్రం మీరు ఎలా తీసుకొచ్చారండి? ఆయన పెట్టి ఎవరు పట్టుకుంటారండి? ఇప్పుడు ఆయన పెట్టిపోయింది. గొడవలన్నీ దీనికే కారణం. ఒక తీర్థయాత్ర అంటే ఆ తీర్థయాత్రకి అనుకూలంగా శరీరం ఉంటుందా, అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ గదులు ఏమిటి, వసతి, సరే అవన్నీ వేరు విషయాలు. కాబట్టి అది దూరదృష్టి. అలా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంటేనే నడిపించగలడు. దక్షత అంటారు. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నాయకుణ్ణి బట్టి చచ్చిపోతారు కనుక వాళ్ళు. మీరు రామాయణంలో చూద్దరు కానీ యుద్ధం జరిగింది, రాక్షసులందరూ చచ్చిపోయారు, వానరుల్లో ఒక్కడూ చచ్చిపోలేదు, అందరూ బతికే ఉన్నారు. అది ఎలా కుదురుతుందండి? యుద్ధకాండలో వానరులు కూడా చచ్చిపోయారు. మరి వీళ్ళందరూ ఎలా బతికారు? ఎందుకు బతికారో మీరు విందురు కానీ, యుద్ధకాండే వింటున్నారుగా, వస్తుంది అక్కడ విందురు కానీ. నాయకుణ్ణి బట్టి వెనకనున్న వాళ్ళ యొక్క రక్షణ ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని తీసుకురాకండి. వృషభుడు వానర సైన్యానికి అంతటికీ కూడా కుడి పక్కన ఉండాలి. కుడి పార్శ్వాన్నంతటికీ కూడా రక్షకుడు ఆయన. ఈ పార్శ్వము శత్రువుల చేత దెబ్బ తినకుండా, కేవలం ఆపదొచ్చాక వీళ్ళు యుద్ధం చేయడం కాదు, ముందు చాలా జాగ్రత్తగా అటువైపు ఎవ్వరూ రావట్లేదు కదా అని చూసుకోవాలంటే సైన్యం ఇలా నడుస్తుంటే ఇక్కడి నుంచి కొన్ని మైళ్ళ దూరం వరకు శత్రు సైన్యం ఏది అట్నుంచి రావట్లేదని కుడివైపు కదులుతూ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ కుడివైపు రక్షించడానికి వృషభుణ్ణి నియమిస్తున్నాను. అలాగే ఎడమవైపు సైన్యాన్ని రక్షించడానికి గంధమాదనుణ్ణి నియమిస్తున్నాను. ఐరావతం మీద కూర్చుని ఇంద్రుడు ఎలా పెడతాడో అలా సైన్యం మధ్యలో హనుమ యొక్క భుజముల మీద కూర్చుని నేను నడుస్తాను. యువరాజు అయినటువంటి అంగదుని యొక్క భుజముల మీద కూర్చుని మహానుభావుడు లక్ష్మణమూర్తి పెడతారు. పల్లకీలో రాజు అయినటువంటి సుగ్రీవుడు వస్తాడు. రాజే, ఆయన మర్యాద చూసారా? సుగ్రీవుడు పల్లకీలో వస్తాడు, నేను హనుమ భుజాల మీద కూర్చుని పెడతాను. నేనంటే రాముడు. కాబట్టి ఇలా విభాగం చేసి వేగదర్శి సుషేణుడు వీళ్ళిద్దరూ కూడా సైన్యానికి వెనక భాగంలో ఉంటారు. అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటిది అదే, వెనక నుంచే వస్తాయి ఉపద్రవాలన్నీ. కాబట్టి ఇద్దరిని నియమించారు అక్కడ. అందున బాగా సుశిక్షితులు, వృద్ధులు, అనుభవం కలిగినటువంటి వారు, యుద్ధంలో దొంగ దెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుసున్నవారు. అందులో పెడుతున్నది రావణాసురుడితో యుద్ధానికి. ఎదర ఎన్ని మాయలు చేస్తాడో మీరు చూద్దరు కానీ అసలు యుద్ధం మొదలవదు, మాయ మొదలవుతుంది. రావణాసురుడు అంటేనే అంత, రాముడంటే ఇంత. ఆయనది ధర్మయుద్ధం, అసలు ఆయనదంతా అధర్మయుద్ధం రావణాసురుడిది. కాబట్టి వెనక భాగం నుంచి జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి ఈ ముగ్గురు వస్తారు. జాంబవంతుడు అంటే ఎప్పటివాడండి? మీకు చెప్పాను కదా, ఎన్ని యుగాలు ఉన్నాడు, బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అటువంటి మహావృద్ధుడు, శక్తివంతుడు, బాగా పట్టుకోగలిగిన వాడు, ప్రజ్ఞావంతుడు, అనుభవశాలి కనుక ఈయన, సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళు వెనకనుంటారు అని ముగ్గురిని శరీరానికి సైన్యానికి వెనక భాగంలో నియమించి మనందరం కూడా బయలుదేరుదాం, ఇదే ముహూర్తం, బయలుదేరండి అన్నారు. అంతే, నీలుడు వెళ్ళిపోయాడు, సైన్యం ఎక్కడాగాలో చూస్తున్నాడు. ఎప్పుడైనా సరే అన్ని విధములుగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఉన్నారు అనేటప్పటికీ ఉండే ఉత్సాహం వేరు. ఏమీ లేకుండా బయలుదేరిపోవడం వేరు. ఇప్పుడు ముహూర్తం లేచిపోవడం అనలేదు రాముడు. ఇప్పుడు ముహూర్తం పదండి, కానీ ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా ప్రణాళిక రచన చేశాడో చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ పరమ సంతోషంతో జై శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ బయలుదేరారు. ఎవరి కోసం అందరూ బయలుదేరారో ఆయన కనపడుతుండాలి. ఇప్పుడు మీరు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక ఊరేగింపు పెడుతోంది అనుకోండి, పెళ్లి కొడుకు అయితే కారులో వెళ్ళచ్చు. ఊరేగింపుని ఎవడు నిర్వహణ చేస్తున్నాడో వాడు కారెక్కి వెళ్ళిపోకూడదు.
ఆయన అందరికీ కనపడేటట్టుగా అందరితో నడవాలి. ఆయన కూడా నడిస్తే ఏమవుతుందో తెలుసా అండి, ఉత్సాహం కలదు. మీరు ఇన్నాళ్ళు ఎవరికి దగ్గరగా వెళ్ళడం కుదరలేదో ఆయనకి దగ్గరగా వెళ్ళడం కుదిరింది అనుకోండి. ఆయన రామనామం చెప్తుంటే ఆయనతో కలిసి మీకు రామనామం చెప్పడం సంతోషం అనిపించింది అనుకోండి, మీకు సంతోషంగా ఉంటుంది. పెద్దలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఒక ఊరేగింపులో 10 మంది అలా నడుస్తున్నారు అనుకోండి, అందరూ వాళ్ళని చూస్తూ నడుస్తారు, ఉత్సాహం వస్తుంది. అసలు పెద్దలైన వాళ్ళందరూ కార్లు ఎక్కేశారనుకోండి, అంటే పనికిమాలిన వాళ్ళం మనమే మిగిలిన చెప్పడానికే వాళ్ళు తప్ప, వాళ్ళు మాత్రం కార్లు ఎక్కిపోయారు, మనం ఇలా నడుస్తూ పోతున్నామని వాళ్ళకి ఉత్సాహం పోతుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఊరేగింపులో బయలుదేరి కనపట గుళ్ళోకి వెళ్ళిపోతారు. అందుకే మీరు చూడండి, చాలా ఊరేగింపులు ఎలా ఉంటాయో తెలుసా, ఇదే కారణం. బయలుదేరినప్పుడు చాలామంది ఉంటారు, తిరిగి వచ్చేటప్పటికి 10 వంతు ఉంటారు. కారణం ఏంటంటే అసహ్యం పుట్టేస్తుంది. చెప్పిన వాడికి బాధ్యతతో ఉండడు, అక్కడ కర్తవ్యనిష్ట ఉండదు. అది చూసుకోవాలి. ఎందుకు బయలుదేరుతున్నారు వానరులందరూ? నిజానికి వాళ్ళ ఆపద కాదది. వాళ్ళు రామచంద్రమూర్తి మీద భక్తితో బయలుదేరారు. ఆ రాముడు కనపడుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. అందుకే రాముడు పల్లకి ఎక్కలేక, ఆయన పల్లకిలో సుగ్రీవా నువ్వు నేను కూర్చున్నావు అంటే పరమ సంతోషంగా కూర్చోమంటాడు ఆయన. సుగ్రీవుడు మోస్తాడు కూడా కావాలంటే, నేను హనుమ యొక్క భుజముల మీద కూర్చుంటాను. ఎందుకని? ఆయనకి సైన్యం అంతా బాగా వెడుతోందా లేదా ఒకసారి అందరికీ కనపడాలని అనుకున్నారనుకోండి, హనుమా అన్నారనుకోండి, అంతే మేరుమందర సంకాశవు బభూదీప్తానల ప్రభ అంతెత్తి పెరుగుతారు. ఒక్కసారి అందరికీ కనపడి ఉత్సాహపరచచ్చు, ఎగురుతారు, తీసుకెడతారు. ఎటు కావాలంటే అటు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది, ఎప్పుడూ కనపడుతూనే ఉంటారు. కాబట్టి వాతావరణం ఎలా ఉంది, ఎట్నుంచి ఎవరు వస్తున్నారు, ఏమిటి, ఎప్పటికప్పుడు ప్రతి క్షణం వ్యూహాన్ని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తాను హనుమ భుజముల మీద కూర్చుని వెళ్ళారు. మోసేవాడు నీకేం కూర్చుంటావు, మొయ్యొద్దు అనేవాడి భుజాలు ఎక్కకూడదు. నిత్యోత్సాహి పరమభక్తుడు, దాన్ని సంతోషంగా స్వీకరించేవాడై ఉండాలి. కాబట్టి హనుమ భుజముల మీద కూర్చున్నారు. రాముడు అంటే రాముడేనండి, రాముడు ఏం చేసినా అలా ఉంటుంది. శ్రీరామాయణంలో రాముడు ఏది చేసినా దాన్ని మీరు ఆదర్శంగా స్వీకరిస్తే మీరు చేసే ఏ పనైనా ఆదర్శంగానే ఉంటుంది. మీరు అదొక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చేసే పని ఆదర్శంగా ఎందుకుంటుందో తెలుసా? ఒక్కటే కారణం, అది మీరు చేస్తున్న పని కాదు, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని చేస్తున్న పని. మీరు చేస్తున్న పని అని మీరు చేశారనుకోండి, బుద్ధి వైక్లభ్యం అందులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చక్కగా బయలుదేరారు పరమ సంతోషంగా. ఎంత సంతోషంగా బయలుదేరారంటే వాళ్ళుట ఉత్సాహంలో ఒకళ్ళనొకళ్ళు ఎత్తి కింద పారేసుకుంటున్నారు. ఎందుకురా మీ అందరు, అసలు నేను ఒక్కడిని చాలనా రావణుడిని చంపడానికి, ఎందుకు వస్తున్నారు మీ అందరూ అని ఉత్సాహపడిపోయి చెట్లు పీకేసి కొమ్మలు పీకేసి రావణుడు కనపడి మోదేస్తానంటున్నారు అని ఆనందంతో కేకలు వేసుకుంటూ అందరూ బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ రావణాసురుడు కూడా సభ తీర్చాడు. రామచంద్రమూర్తి బయలుదేరారు అన్న వార్త తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు కదండి. ప్రమాదం వచ్చింది అన్నప్పుడు ఇన్ని కోట్ల సైన్యం బయలుదేరితే రావణుడికి వార్త చేరకుండా ఎలా ఉంటుంది? గూఢచారులు చేరవేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా సభని తీర్చాడు. సభని తీర్చి ఆయన ఒక మాట అన్నాడు, నిర్వేదంతో ప్రారంభం చేశాడు. దుర్భేద్యమైన లంకాపట్టణం, దీనిలోకి ప్రవేశించగలిగిన వాడు లేడు, దీనిలోకి వచ్చి యుద్ధం చెయ్యగలిగిన మొనగాడు లేడు. నేను దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ కూడా జయించినటువంటి వాడిని. అటువంటి నేను ఇంత గొప్పవాడినైనా ఒక సలహా తీసుకోవాలి. ఉత్తములు, మధ్యములు, అధములు అని ఉంటారు. అందరి సలహా తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను మీ యొక్క హితమును కోరేవాణ్ణి, మీ నుంచి సలహా కోరేవాణ్ణి. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉందంటే, ఇంత దుర్భేద్యమైన లంకాపట్టణంలోకి ఒక వానరం వచ్చేసింది. ఒక వానరం వచ్చి లంకనంతటినీ కాల్చేసింది. కాల్చేయడం కాదు, ఎదురుగుండా వచ్చి నన్ను అధిక్షేపించి మాట్లాడి మన సైన్యంలో పావు వంతు సైన్యాన్ని నశింపచేసి వెళ్ళిపోయింది. అగట్టలు పాడి చేసింది, వంతెనలు పాడి చేసింది. ఒక వానరమే ఇంత చెయ్యగలిగింది. ఇప్పుడు రాముడు ఎంత శక్తివంతుడో తెలుసా? తనవారైన వారి దగ్గర అంతరంగంలో ఉన్న తన పిరికితనాన్ని బయట పెడతాడు. వానరాణాం హి వీరాణాం సహస్రై పరివారిత రామోభ్యేతి పురీం లంకాం అస్మాకం ఉపరోధక తరిష్యతి చ సువ్యక్తం రాఘవ సాగరం సుఖం తరసా యుక్తరూపేణ సానుజ స బలానుగ సముద్రముచ్ఛోషయతి వీర్యేణాన్యత్ కరోతివా. రాముడి వెనక కొన్ని కోట్ల వానర సైన్యం ఉంది. ఈ సైన్యంతో కలిసి బయలుదేరినటువంటి రాముడు ఏదో ఒక ఉపాయం చేత 100 యోజనముల సముద్రాన్ని దాటేస్తాడు, ఖాయంగా దాటుతాడు. అంటే ఇంకా రాముడి శిబిరంలో అవగాహన లేదు ఎలా దాటాలి సముద్రాన్నని. రాముడు సముద్రాన్ని దాటుతాడని బాగా తెలిసినవాడు ఎవరు? రావణుడికి తెలుసు.
అంటే రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించినటువంటి పిరికితనం మనసులో ఉంది. కానీ తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, డాంబికంగా మాట్లాడతాడు. ఎలాగో రాముడు వచ్చేస్తాడు, రాముడితో వానర సైన్యం వచ్చేస్తుంది, మనం ఎలా యుద్ధం చేయవలసి ఉంటుంది, కాబట్టి మీరు మీ సలహాలను ఇవ్వండి అన్నాడు. ఈ రాక్షసులందరూ కూడా ప్రభువు యొక్క మనఃప్రవృత్తికి అనుగుణంగా మాట్లాడడానికి అలవాటు పడినవారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మాట తెలిసి అలా అడుగుతాడు, కానీ నిజంగా మనం ఏమైనా సలహా చెప్తే ఆయనకి ఏది నచ్చుతుందో అదే చేస్తాడు. నిజంగా మనం ఏమైనా చెప్తే వినేవాడు ఏం కాదు ఆయన. మరి మనం ఎందుకు పదవుల్లో? అదో సరదా, అన్నీ ఆయనే చేసుకుంటాడు, కానీ ఓ మంత్రి అనిపించుకోవడం సరదా, అందుకని మంత్రి పదవులు వాళ్ళకి తప్ప ఆయనేం వినడం. మరి ఎందుకు పిలిచినట్టు వీళ్ళందరినీ అంటే ఇప్పుడు తన కామానికి వీళ్ళని బలి చేస్తాడు, ధర్మం ఉండదు, అధర్మానికి బలి చేస్తాడు, అందుకని పిలిచాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత బుద్ధిహీనులంటే యువతల వైపు యువతల వైపు చెప్పలేకపోవడం తప్పు కాదు, అవతల వైపు బలాన్ని కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఏమో చెప్తే మన మీద విరోధం పెట్టుకుంటాడేమో అని వాళ్ళకి భయం. అందుకే మహర్షి ప్రారంభంలోనే ఒక మాట అంటారు, ఇత్యుక్త రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలాః ఊచుః ప్రాంజలయః సర్వే రావణం రాక్షసేశ్వరం దిశత్పక్షం అవిజ్ఞాయ నీతి బాహ్యాస్త్వబుద్ధయః. వాళ్ళు నీతి లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు, కాబట్టి వాళ్ళు శత్రువు యొక్క బలాబలములను తగినటువంటి రీతిలో విచారణ చెయ్యరు, లెక్క కట్టరు. ప్రభువు యొక్క మనస్సు ఏమిటో వాళ్ళకి తెలుసు, కాబట్టి ఎంతసేపు మాట్లాడినా ప్రభువు యొక్క హృదయానికి అనుగుణంగా మాట్లాడేటటువంటి ప్రయత్నమే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అసలు యుద్ధం రావడం ఏమిటి మహాప్రభో, రాముడు కేవలము నరుడు, లక్ష్మణుడు నరుడు, రాజ్యభ్రష్టుడు, అరణ్యాలలో తిరుగుతున్నవాడు, భూషయనం చేస్తున్నవాడు. వానరులా అవేం చేస్తాయి? ఈ వానరములు, ఈ రాముడు, ఈ లక్ష్మణుడు సముద్రాన్ని దాటుతారా? వచ్చి సముద్రం అవతల ఒడ్డులో నిలబడతారు. నువ్వు అనుజ్ఞయి, నేనొక్కడిని చాలు అని ప్రహస్తుడు అంటున్నాడు. వెళ్ళి ఏదో ఆ రోజున నేను యామరపాటుగా ఉన్నాను కాబట్టి హనుమ వచ్చి అవన్నీ పాడు చేయగలిగారు, ఇప్పుడు నువ్వు నాకు అను, వెళ్ళి హనుమతో సహా వానర సైన్యాన్ని రామలక్ష్మణుల్ని సంహరించి వచ్చేస్తాను. అయినా మా దాకా ఎందుకు? యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను జయించిన వాడివి, యమధర్మరాజుని, దిక్పాలకుల్ని, ఇంతమందిని జయించిన వాడివి, నాగుల్ని జయించిన వాడివి, నువ్వు తలుచుకుంటే రామలక్ష్మణులు నీకో పెద్ద లెక్క. మహాప్రభో, దీని గురించి సభ పెద్ద విచారణ అవసరమా? నిమిషమాత్రంలో వాళ్ళని మనం సంహరించగలం. ఇదే